వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని, తమ ప్రభుత్వం బాధితులను ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 100 సంవత్సరాలలో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే. ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు, మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుకున్నారు. వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత, అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్ గణేశుడి లడ్డు అంటే బాలాపూర్ గణేష్ లడ్డు గుర్తుకు వస్తుంది. లడ్డూకు అత్యధిక ధర పలకడంలో కొన్నేళ్ల క్రితం వరకు బాలాపూర్ గణేశుని పేరే మారుమోగింది. గత కొన్నేళ్లుగా ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ ప్రసాదం రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. తాజాగా రాయదుర్గంలో గణేశుడి లడ్డు ఏకంగా 51 లక్షలు పలికింది. 51,07,777 రూపాయలు. గణేష్ ఒకటోసారి 51,07,777 రెండోసారి. ఇంకా ఉన్నారా బాబు? రెడీ, కౌంట్ డౌన్ రెడీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు నా గురించి వస్తే, నేను గణేష్ అండి, గణేష్ రియల్ ఎస్టేట్, ఖమ్మం అండ్ ఇల్లందు నుంచి. సో ఇక్కడ ఇది నేను 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడాను మై హోమ్ భుజా లడ్డు ఆక్షను 29 lakhsకి గెలుచుకోవడం జరిగింది. ఇది మళ్ళీ ఇది 2వసారి కంటిన్యూగా ఇది నాకు దక్కటము. నేను నాకు నా ధైర్యానికి ఇది సంబంధించినగా భావించి దేవుడి దయ కృప నాకు ఉండాలని కోరుకుంటూ, నాకు మన మిత్రులందరికీ మై హోమ్ భుజాలో ఉన్న ప్రతి ఫ్లాట్ వారికి కూడాను ఈ లడ్డు ప్రసాదాన్ని నేను అందిస్తాను. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని భారతీ సిమెంట్ కార్యాలయంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఏకదంతుల్ని డప్పు వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సిమెంట్ లో మేము గత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా వినాయక విసర్జన వేడుకలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం.
last year also it was a very big event for Ganesh Visarjan and Ganesh Chaturthi. Everything arrangements made by Bharti Seven is too good and we have enjoyed a lot, and this year also similar, and I think better it would be with all the festivities, fun, activities and everything. 9 రోజులు వినాయక చవితి ఉత్సవాలను సంబరంగా జరుపుకొని ఈరోజు వినాయక నిమజ్జనానికి అన్ని మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాం. భారతీయ సిమెంట్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 16 సంవత్సరాల నుంచి మార్కెట్లో అగ్రామి సిమెంట్గా, నెంబర్ 1 సిమెంట్గా, ప్రీమియం బ్రాండ్లకే ఛాలెంజ్ చేస్తూ ఎనీడే స్ట్రెంత్ ఛాలెంజ్ చేస్తూ సిమెంట్ కంపెనీ రెంట్కి ఛాలెంజ్ ఇస్తుంది. అటువంటి కంపెనీలో మేము కూడా 15 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి సందర్భంగా ఈ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ పాత్ర కీలకం. అలాంటి కేసీఆర్ కూతురైన కవిత ఈ విధంగా పార్టీ కోసం పోరాడిన ఉద్యమకారులపైన, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అని అంబర్పేట్ నియోజకవర్గ బీఆర్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు లింగారావు అన్నారు. మరి తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ఎంత కష్టపడినా అంత మచ్చ లేకుండా కష్టపడి తెలంగాణ తెచ్చిండ్రు. డెవలప్మెంట్ కూడా బంగారు తెలంగాణ అనేది సార్ చూపెట్టిండు. దాన్ని ఇప్పుడు కవితక్క ఇట్లా ఈ విధంగా ప్రవర్తించుడు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హైకమాండ్ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ, మా టీఆర్ఎస్ అంటేనే ఒక క్రమశిక్షణ. ఎవరు పెద్దసార్లు పిలిపించేదాకా ఏది ఎవరు ఎక్కడ నోరెత్తారు. అలాంటిది మరి ఊకే కవితక్క ఇట్లా మాట్లాడు. హరీష్ అన్న అంటే ఒక సార్కు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి ఇప్పటిదాకా హరీష్ అన్న పార్టీ కష్టపడుతూనే ఉన్నాడు. ఆయనను పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడాడు. మన సంతోష్ అన్న అంటే మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అక్క, నువ్వు అప్పుడే ఇట్లా జరుగుతుందని చెప్పనుంటివి. ఇప్పుడు వచ్చి మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి ఇది కరెక్ట్ కాదు. సార్ కూడా చాలా ఒప్పుకోబట్టిండు. అంటే సార్ ఏంటంటే నా కొడుకు, నా బిడ్డ, ఎవరు నా అల్లుడు, వీళ్ళు నా బామ్మది, వీళ్ళందరినీ ఎవరిని దగ్గరికి ఏది సహించాడు, కఠినంగా ఉంటాడు. ఎందుకంటే ఓకే పట్టిరు ఒక ఆయన తీసుకొని ఢిల్లీ పొట్టి అంటావు, ఒక ఆయన ఇట్లా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ తెలంగాణ ఉద్యమకారులు కష్టపడితేనే తెలంగాణ కష్టపడి తెచ్చినాం అందరం. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని, వారిని జాబితా నుండి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాపురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగేలను తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీని మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు 3-4 గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు, అదేవిధంగా కొంతమంది వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, చరిత్ర తెలవకుండా, వాస్తవాలు తెలవకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడి బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోనే 1871లోనే. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లెకు, తండాకు, జిల్లాకు బస్సు యాత్రతో పోతాం. జనాలను జాగరణ చేస్తాం, మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, కుట్రలపైన, కుతంత్రాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం. బరిగీసి కొట్లాడి హైదరాబాద్లో లంబాడీల సింహగర్జన, లంబాడీల సత్తా, లంబాడీల యొక్క పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళపైన చర్యలు. ఈ తెల్లం వెంకట్రావు, ఈ స్వయం బాబురావుకి మరి ఏం చదువుకున్నారో, ఆర్టికల్ 342 వాళ్ళకి చదువు వచ్చా? 1976 చట్టం తెలుసా? కనీసం చదువుకోండి.
ఇంత ఎమ్మెల్యేలు కావడం ఎంపీలు కావడం కాదు, మన అందరి మధ్య మేము ఎదుగుతున్నాం మమ్మల్ని రాజకీయంగా ఎదగనియొద్దని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టం కడతా ఉన్నది మా లంబాడోళ్ళు ఈరోజు మన ఇళ్లల్లో వర్క్ చేస్తున్నారు, ఆటోలుగా వర్క్ చేస్తున్నారు, మళ్ళీ అన్ని రంగాల్లో వర్క్ చేస్తున్నారు, సుతార్ పని చేస్తున్నారు. మిమ్మల్ని 100 గ్రాముల MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. వీరి వద్ద నుండి 7 డ్రగ్ ఫెడ్లర్లు కస్టమర్లను గుర్తించారు. కిరణ్ ప్రసాద్ 2 డ్రగ్ ఫెడ్లర్లు. గ్రైండర్ అనే హోమోసెక్సువల్ డేటింగ్ యాప్ ద్వారా ఈ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. గ్రైండర్ యాప్ను ఇంటర్నేషనల్ లెవెల్లో వినియోగిస్తున్నారు. బెంగళూరులో నైజీరియన్ నుండి డ్రగ్స్ను ఒక్కో గ్రామ్ను 10,000కు తీసుకుని హైదరాబాద్లో 15,000కు అమ్ముతున్నారు. హోమోసెక్సువల్గా పార్టిసిపేట్ చేసేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎక్కువ మంది జిమ్కు వెళ్లే వాళ్లే ఫెడ్లర్లు టార్గెట్ నిందితులుగా ఉన్నారు. కన్స్యూమర్లలో కొందరికి HIV వ్యాధి కూడా ఉంది. 7 కన్స్యూమర్లలో డాక్టర్ కూడా ఉన్నారు. వీరంతా హోమోసెక్సువల్ డేటింగ్ చేస్తున్న వారే. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్స్యూమర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వారిని కూడా చట్ట ప్రకారం చేయవచ్చు. ఇందులో ఈ అక్యూజ్ పర్సన్స్ ఇద్దరు, ఒకటి ఫస్ట్ A1 ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిత్తూరుగూడలోనే తను ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తాను. ముడావత్ ప్రసాద్ అని ఇద్దరు కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. తను ఎల్బీనగర్లో ఉంటుంది. సో వీళ్ళిద్దరు కూడా గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ని యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA అమ్మడం జరుగుతుంది. అందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ K to K సెక్స్, సేమ్ సెక్స్. వాస్తవిక ప్రపంచ దృక్పథం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను సమన్వయం చేసుకుంటూ నాయకత్వ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవడం ద్వారా విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని HMA అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి అభిలషించారు. I'm Alwala Devendra Reddy, President for Hyderabad Management Association. We are pleased to share that today we have launched student chapter at London Management of College in Panjagutta, Nagarjuna Hills. HMA గత 60 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో we are sharing management concepts to the middle manager, young managers and also with students. This year we brought a unique program called Entrepreneurship Development Program. ఇది ఒక 3 days workshop. This will be completely conducted in a workshop model by the people who are industry veterans who have gone through all the process of their journey. They will be sharing their experiences and it will be completely in a workshop model. The Entrepreneurship Development Program will teach them what is not there in their syllabus. So these all are going to be practical tools so that we'll be changing their mindset towards an entrepreneurship. As such, at HMA, we have a module called IRP, Industrial Readiness Program, which is campus to corporate for the students so that it will make them ready for job ready. And with EDP, we are going to make them as a job creators. వినాయక నవరాత్రుల్లో భాగంగా శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో బర్కత్పురా పరిధిలోని శివాజీ నగర్లో దివ్యజ్యోతి హై స్కూల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దివ్యజ్యోతి హై స్కూల్ చైర్మన్ ESVC శేఖర్, మాజీ కార్పొరేటర్ దిద్ది రాంబాబు పాల్గొన్నారు. శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ శివాజీ నగర్లో ఈ గణేష్ ఉత్సవాలు గత 4 దశాబ్దాలుగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. శేఖర్ సార్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 3 దశాబ్దాలుగా దివ్య స్కూల్ యజమాని అయిన శేఖర్ సార్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని తుచా తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక పెళ్లి భోజనంలాగా బ్రహ్మాండమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన మదన్ గారు కానీ ఆ శేఖర్ టెంట్ హౌస్ వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున
ఈ టెంట్ ఏర్పాటు చేయడం, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దివ్యజ్యోతి హై స్కూల్ శేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఉంది. ఈ బస్తీలో ఈ శివాజీనగర్ యూత్ అసోసియేషన్లో శివాజీనగర్లో అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా అందరు కలిసిమెలిసిగా ఉంటారు. మంచిగా ఇతర బస్తీలకి కాలనీలకి ఒక మార్గదర్శకంగా ఈ బస్తీ నిలబడ్డది. ఇక్కడ శివాజీ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడము, ప్రతి శివాజీ బర్త్డేకి ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడము, ఇలాగే గణేష్ ఉత్సవ సమితి తరపు గణేష్ ఉత్సవాలు చేసుకోవడము, ఈ అన్నదాన కార్యక్రమం చేసుకోవడము, సేవా కార్యక్రమం చేసుకోవడం. దానికి ఇంతకుముందు ప్రదీప్ గారు ముందుండేవారు. ఈరోజు వాళ్ళ తమ్మునబ్బాయిన మదన్ గారు వాళ్ళ టీం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళందరికీ, అలాగే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న శేఖర్ గారికి మా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకు ఇంటి ముందు పార్కు చేసిన బైకులు మాయమైపోతున్నాయి. అలా వచ్చి ఇలా సొంత బైకుల్లా తాళాలు తీసి ఈజీగా తీసుకెళ్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సొంత వెహికల్గా సెకండ్లో తాళాలు తీసి కొట్టుకెళ్తున్నారు. దొంగతనం చేస్తున్నా ఇదంతా సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నా ఐ డోంట్ కేర్ అంటున్నారు బైక్ దొంగలు. తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రబోడ గ్రామానికి చెందిన పద్మారావు ఇంటి ముందు 2-వీలర్ పార్క్ చేసి ఉండగా బైక్ను దొంగతనం చేశాడు. ఇదిలా ఉండగా బుద్వేల్ గ్రామంలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను స్కూటీపై 2 దొంగలు వచ్చి మరో స్కూటీని ఎత్తుకెళ్లారు. దొంగతనానికి పాల్పడిన దొంగలను సీసీ కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. అయినను బైక్ దొంగలకు భయం లేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెయిన్బో విస్టా రాక్ గార్డెన్లోని రూబీ బ్లాక్ 10లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో ఇంట్లో నుండి మంటలు చెలరేగి బయటకు రావడంతో అక్కడే ఉన్న అపార్ట్మెంట్ నిర్వాహకులు స్పందించి మంటలు అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బాబు శ్రవణ్, నువ్వేం ఆలోచించకు, బ్రేక్ చేయి. అది బ్రేక్ చేస్తాను సార్. వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే మనకు తెలియదు కదా, అందరూ వస్తారని చెప్పేసి అంటారు. ఇవన్నీ చూడాలి సార్. ఏబీసీ కొట్టచ్చు సార్, మొత్తం కొట్టాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, అయిపోయిన తర్వాత అందరూ బయట చత్రినాక ప్రాంతంలో అక్రమంగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపులను మూసివేసిన తర్వాత ఇంట్లో చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా భారీ లాభాలు గడించడం ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాల కారణంగా ఎక్సైజ్ చట్టం మరియు ఏపీపీ చట్టాల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. అదేవిధంగా ఇతర నిందితులు దీపక్ కుమార్ మరియు నితీష్ కుమార్ కూడా అవసరమైన వినియోగదారులకు విక్రయించడానికి మోటార్ వెహికల్ ఉపయోగించి ఐఎంఎఫ్ మద్యం బాటిళ్లను సేకరించి రవాణా చేస్తున్నారు. తద్వారా చత్రినాక పరిమితుల్లో చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అక్రమంగా సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. సమాచారం అందిన మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం చత్రినాక ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతూ మరియు రవాణా చేస్తుండగా నిందితులు లలితమ్మ, దీపక్ కుమార్ మరియు నితీష్ కుమార్లను అరెస్ట్ చేశారు.